అదేమిటమ్మా నువ్వు తోముతున్నావు? పని మనిషి రాలేదా? వాళ్ళ ఆయన నువ్వు ఉద్యోగం చేయడం ఏంటే మానే అన్నారంట, అందుకని మానేసి. అలాగా, నేను తోముతా గానీ నువ్వు వెళ్ళి వంటకొని చూసుకో. ముసల వయసులో కొడుకు ఇంటికాడ సుఖపడదామని వచ్చావు. తోముతాం. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారికి ఇన్నెట్టంటే పాలేస్తానా? ఇదిగో రేపటి నుంచి లీటర్ పాలు చాలు. అదేంటండి అమ్మగారు, అత్తగారు మా అమ్మగారు వచ్చారు, పాలు చాలమంటేనే కదండి అసలు వెంకట సుబ్బయ్య గారు పాలు మానేశాను. ఇలాగ అర్ధంతరంగా పాలు మానేస్తే ఎలాగంటే అమ్మగారి పాలు ఏం చేసుకోనండి. రేపటి నుంచి 1/2 లీటర్ నీళ్లు కలపడం మానే సరిపోతుంది. ఇంట్లో మనుషులు పెరుగుతున్న కొన్ని పాలు తగ్గిస్తున్నావేంటి? ఒక మనిషి సంపాదన మీద 10 మంది ఆధారపడి బతకాలిగా, మరి ఇలాంటి సర్దుబాట్లు తప్పవులేరా? భారతి, నా పరిస్థితి ఎక్కడ? అక్కడెక్కడో ఉంటుంది, చూసుకోండి. అవతల నాకు పని ఉంది. ఏమిటి పొద్దున్నే చూస్తున్నాను, సత్యాగ్రహం చేస్తున్నావా లేకపోతే నేను ఉద్యోగం చేస్తానని సాధిస్తున్నావు? సాధిస్తున్నానా? ప్రతి చిన్న విషయానికి ఇలా పెడర్దాలు తీకండి. అసలు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేమిటి మీరు? నేను దుబారా ఖర్చులు చేస్తున్నానా? ఈ డబుల్ కార్డ్ కొన్నది మీరు, ఆ బీరో కొన్నది మీరు, ఆ సోఫాలు కొన్నది మీరు. ఇలా అవసరానికి మించిన వస్తువులు అప్పు చేసుకుని జీతం చాలకుండా చేసింది మీరు. దానికి తోడు ఇవాళ అత్తయ్య మావయ్య వచ్చారు, వాళ్ళని ఇబ్బంది పెడతావా? ఈ వయసులో వాళ్ళని సుఖ పెట్టడం కోసం నేను ఉద్యోగం చేస్తానన్నే కానీ నా సరదాల కోసం కాదు. సరే, ఇంటర్వ్యూకి వెళ్దాం, తయారు. ఇదే రావణ్ రావు కంపెనీ, వెళ్ళు. అదేంటి మీరారా? నేనా? నా ఆఫీస్కి వెళ్ళదు, ఏం పర్వాలేదు, వెళ్ళు. ఏమండి ఇంటర్వ్యూలో ఏం అడుగుతారండి? ఏం అడగరు, మీ ఆయన పేరేంటి అని అడుగుతారు. లేకపోతే ఏంటి, పెద్ద ఉద్యోగం చేస్తానని ఝాన్సీ లక్ష్మి లాగా ఇంటి దగ్గర లెక్చర్లు ఇచ్చి ఇక్కడికి వచ్చి కంగారు పడతావేంటి? సర్లేండి, నేను అడుగుతాను. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఇంకా స్టేట్మెంట్ పూర్తి చేయలేదా? చేస్తాను. సంవత్సరాంతరగానే పూర్తి చేస్తావా? చేస్తానండి. చేస్తానండి. ఏమిట్రా లేట్గా వచ్చావు? లేదురా, ఇవాళ నా వైఫ్కి ఇంటర్వ్యూ ఉంది, కార్లో డ్రాప్ చేసేసరికి ఇంత లేట్ అయింది. అంటే నీ పెళ్ళాం చేత కూడా ఉద్యోగం చేస్తున్నావు అనమాట. ఏ ఆఫీసు? అదే రావణ్ రావు కంపెనీ లేదు, రావిన్ రావు కంపెనీ. దాని మేనేజర్ ప్రకాశం గారు కదరా? నీకు ఆయన తెలిసారా? బాబా ఫోన్ కొట్టరా. వాడు పెద్ద జాదుగడరా. ఫోన్ కొడితే ఉద్యోగం ఇవ్వడం, లంచం కొడితే ఇస్తాడు. ఏమాత్రం కొట్టాలి? ఓ 5,000 అని అడుగుతాడు. 5,000? మై గాడ్. పోనీ ఇన్స్టాల్మెంట్లు ఇస్తాను, ఒప్పుకుంటాడేమడరా? లంచం ఇన్స్టాల్మెంట్ ఏమిట్రా? సరే, ట్రై చేస్తాను. హలో, ఎక్స్టెన్షన్ 10 ప్లీజ్. మరి ప్రకాశం, నేను రా కృష్ణని. ఇవాళ ఇంటర్వ్యూ ఉంది కదా, నా కొలిగి సురేష్ మిస్ ఇంటర్వ్యూకి వచ్చిందిరా. అబ్బా, నీ మామూలేరా. పేరా? మీ భార్య భారతి. భారతట? ఓకే, డబ్బు ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు. అబ్బా, నేను ఉన్నా కదరా, నీకు ఇబ్బంది రాదులే. ఓకే, థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ రా. ఒకటి థ్యాంక్స్ ఏనా? పార్టీ లేదా? పార్టీయా? అదేరా, టీ పార్టీ. ఓకే రా, ఓకే. భారతి, ఏంటండి మీరు ఇప్పుడు రావడం? మీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అవును, నీ ఇంటర్వ్యూ ఏమైంది? ఏమవుతుంది? సక్సెస్. మన జవాబులకు ఆ మేనేజర్ గారు బుర్ర గిర్రమని తిరిగిపోయింది. Good. ఇక ముందు ఎట్లండి? ఏంటి? ఏంటో చెప్పవా? అంత చెప్తాను. చెప్పు. 1 minute. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్ అన్నాను. ఆ మేనేజర్ గారికి లేదండి, ఇంత పెద్ద మీసాలు ఉన్నాయి. నన్ను చూసి ప్లీజ్ టేక్ యువర్ సీట్ అన్నాడు. భయపడ్డావా? నేనెందుకు భయపడతాను? థ్యాంక్ యూ అన్నాను. సచ్చాగా ఇలా కూర్చున్నాను. ఇంతకీ వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి? గురజాడని గురించి మీకేమి తెలుసు అని అడిగారు. నువ్వేం చెప్పావు?
గురజాడ అంటే మన బెజవాడ పక్కన ఉన్న పల్లెటూరు అన్నారు. ఇంకేం అడిగారు? ఇందిరాగాంధీ అంటే ఎవరని అడిగారండి. నువ్వేం చెప్పావు? వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలుసండి. ఇందిరాగాంధీ అంటే గాంధీ గారి కూతురని జవాబు చెప్తాను అనుకున్నారు. కానీ నేను కరెక్ట్ గా చెప్పానండి. ఏం చెప్పావు? గాంధీ గారు మనవరాలని. కృష్ణ ఏమండి, ఈ ప్రశ్నలన్నీ నన్నే అడిగారు, నేనే సమాధానం చెప్పానని మీరు నమ్మేశారు కదా. అవును మరి. పాపం ఈ ప్రశ్నలన్నీ నా ముందు ఆవిడని అడిగారండి. ఈ సమాధానాలన్నీ ఆవిడ చెప్పినవే. ఆహా. వాళ్ళని రెండు ప్రశ్నలు అడిగారు. మీ ఆయన పేరేమిటి, ఆయన ఎక్కడ పనిచేస్తున్నారని. నేను టక్కుని జవాబు చెప్పేశాను. నీకు ఉద్యోగం ఇచ్చేసావు, రేపే జాయిన్ అయిపోమన్నారు. ఏమండి, ఇంటర్వ్యూ అంటే ఇంత ఈజీగా ఉంటుందా? 5,000 రూపాయల లంచం ఎంత పనైనా చేయిస్తుంది. ఏమిటండి, ఇవాళ నేను ఇంత హుషారుగా ఉంటాను, మీరు ఇంత డల్గా ఉంటారు. వెళ్ళి అర్జెంట్ స్నానం చేసి రెడీ అవ్వండి. అర్జెంట్ గానా? అవును, ఇవాళ అన్ని అర్జెంటే. పదండి. ఏంటో అడావిడి. పదండి. ఏమండి, ఏమండి, పాలు తోడేశాను. మంచిదేగా, పొద్దున్న పెరుగు చేసుకోవచ్చు, తర్వాత మజ్జిగ చేసుకోవచ్చు. అత్తయ్య వాళ్ళు నిద్రపోయారు. నువ్వు కూడా నిద్రపో. లేవండి, లేవండి, లేమ్మంటుంటే. లేవండి, లేవండి, నిద్ర వస్తుంది భారతి. లేమ్మంటుంటే. నిద్ర వస్తుందా? రజని, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎక్కడ? ప్రోగ్రెస్ రిపోర్టు డాడీకి చూపించేసాను వదిరా. నేను చూడాలి. ఎక్కడ? ఇంగ్లీష్లో 20, మ్యాథ్స్లో 16, తెలుగులో 24. ఇదేనా నీ చదువు? నేను బాగానే చదువుతున్నాను వదిరా. కానీ వాళ్ళే మార్క్స్ వేయటం లేదు అంటాం, అంతేగా? టెక్స్ట్ బుక్స్ చదువుకోకుండా ఇలాంటి డర్టీ నావల్స్ చదివితే మార్క్స్ ఎలా వస్తాయి? ఎక్కడిది నావల్? మా ఫ్రెండ్ ఇచ్చింది. ఏముంది నవల్లో? చెప్పు, ఏముంది నవల్లో? ఒక అమ్మాయికి దెయ్యం పడుతుంది. ఒకడొచ్చి నన్ను ప్రేమిస్తే ఆ దెయ్యాన్ని వదలగొడతానంటాడు. చూడు రజని, ఈ అర్థం లేని పుస్తకాలు నీ జీవితానికి ఏ అర్థాన్ని కల్పించలేవమ్మా. మీ అన్నయ్య గారు నీకు డొనేషన్ కట్టి నీకు సీట్ సంపాదించి నేను చదివిస్తున్నారు. నేను బాగా చదివించి గొప్పింటి సంబంధం చూడాలని కళ్ళకు అంటున్నారు. నువ్వు ఇలా చేయడం బాగుందా చెప్పు? ఆగు, ఏంటా నిర్లక్ష్యం? అట్టెక్కడికి వెళ్తున్నావు? మా డాడీ దగ్గరికి అంటున్నాడు. డాడీ లేదు, జాడీ లేదు, ఇటు వచ్చి కూర్చో. పుస్తకం తీసుకో, కూర్చో. ఇదిగో, ఇక నుంచి రోజు స్కూల్ నుంచి రాగానే నువ్వు నా దగ్గరే కూర్చోవాలి, నా ముందే చదవాలి. అర్థమైందా? చదువుకో.